ఛానల్. అక్షరజ్యోతి స్పెషల్ న్యూస్. ప్రజాపాలనకు ప్రతీకగా అడవుల మధ్య రాష్ట్ర కేబినెట్ సమావేశం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ చరిత్రలోనే చారిత్రాత్మక నిర్ణయం. ప్రజల గుండెల్లోకి పాలన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తొలిసారి అడవుల మధ్య రాష్ట్ర కేబినెట్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే రాష్ట్ర ప్రభుత్వం మరో సాహసోపేతమైన చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రాష్ట్ర కేబినెట్ సమావేశాలు అంటే హైదరాబాద్లోని సెక్రటేరియట్కే పరిమితమయ్యేవి. కానీ ఆ సాంప్రదాయాన్ని బద్దలు కొడుతూ ప్రజల వద్దకే పాలనను తీసుకువెళ్లే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఆదివారం ములుగు జిల్లా సమ్మక్క సారలమ్మ దేవాలయం పరిసరాల్లోని హరిత హోటల్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించడం ద్వారా గిరిజన ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వ అజెండాలో ఎంత ముఖ్యమో మరోసారి స్పష్టమవుతోంది. సమ్మక్క సారలమ్మ దేవాలయం అనేది కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, అది గిరిజనుల ఆత్మగౌరవానికి, వారి చరిత్రకు, పోరాటాలకు ప్రతీక. అటువంటి పవిత్రమైన ప్రాంతాన్ని కేబినెట్ వేదికగా ఎంచుకోవడం ద్వారా దశాబ్దాలుగా పాలనకు దూరంగా ఉన్న ఆదివాసీ ప్రాంతాలకు ప్రభుత్వం ఇచ్చిన గౌరవంగా ఈ నిర్ణయం నిలుస్తుంది. ఈ కేబినెట్ సమావేశం కేవలం సమావేశం మాత్రమే కాదని, అడవుల్లోని గిరిజన జీవితాలకు ప్రభుత్వం ఇచ్చే భరోసా అని, అభివృద్ధి నగరాలకు మాత్రమే కాదని అడవులకు కూడా వర్తిస్తుందనే స్పష్టమైన సందేశమని, కాగితాలపై పాలనకు కాదు క్షేత్రస్థాయి పాలనకు నాంది అని ఈ సమావేశంలో గిరిజన సంక్షేమం, అటవీ హక్కులు, సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యం, ఉపాధి కల్పన, మౌలిక వసతుల విస్తరణ వంటి కీలక అంశాలపై చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ అడుగు ప్రభుత్వం ప్రజలకు దూరంగా కాదు, ప్రజల మధ్య ఉంటుందని, అనే కొత్త రాజకీయ సంస్కృతిని నాంది పలికిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకొని ఏజెన్సీ ప్రాంతాలకు ఇది ఒక మలుపుగా మారుతుందని పేర్కొన్నారు. సాధారణంగా అధికార గదుల్లోనే పాలన సాగుతుందనే భావనకు పూర్తి విరుద్ధంగా అడవుల ఒడిలో గిరిజన దేవతల సాక్షిగా జరుగుతున్న ఈ కేబినెట్ సమావేశం రాష్ట్ర ప్రభుత్వ పాలన దృక్పథాన్ని స్పష్టంగా చాటుతుందని, ఇది కేవలం ఒక సమావేశం కాదు అని, ఇది గిరిజనులకు ఇచ్చిన గౌరవమని రాష్ట్ర ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయంపై గిరిజన సంఘాలు, ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూ ఇది నిజమైన ప్రజాస్వామ్యానికి నాంది పలికిన చర్యగా అభివర్ణిస్తున్నాయి.